హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్ను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరన్వేషంబులం చూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర శ్రీకృష్ణాయ దుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాత్తిహరణ నిర్వాణ సంధాయక నికున్మృక్యదృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నీ పదాబ్జము భ్రమపూజ్యము గదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియౌ గదా. సకల భద్రశ్రేణులం ప్రీతితో నాపాదింతువు గదా. ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య చాలరు నిన్వర్ణింప బ్రహ్మాదులన్. ఈ కమలాక్షు ఈ సుభగు ఈ కరుణాంబుధి ప్రాణనాథుగా చేకుని వేట్క కాపురము సెయ్యుచునుండెడి. రుక్మిణీ ముఖానేకపతివ్రతల్ నియతి నిర్మల మానసులై జగన్నుతాస్తోక విశేష తీర్థముల తొల్లిటి వాములనేమినోచిరో. నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్. నీ పేరం పనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులన్. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ ధ్రువుడు నగరంలోకి వస్తూ ఉండేటప్పటికీ ఆ నగరంలో స్త్రీలందరూ కూడా రకరకాలైనటువంటి పుష్పాలతోనూ అక్షతలతోనూ పేలాలతోనూ దధితోనూ నీళ్లతోనూ ఆయన మీద ఆశీర్వచన పూర్వకంగా వాటిలన్నింటినీ చల్లుతూ ఎంతో ఆనందంగా ధ్రువుణ్ణి లోపలికి ఆహ్వానించారయ్యా. అలాగా వాళ్ళందరూ ఏం చేశారు అనేటువంటి ఆ స్వాగతాన్ని పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. హరి మధ్యల్ పురకామిని తతులు సౌధాగ్రంబులందుండి భాస్వర సిద్ధార్థ ఫలాక్షత ప్రసవ దూర్వావ్రాత దద్యంబువుల్ కరవల్లి మణిహేమ కంకణ ఝణత్కారంబుశోభిల్ల చల్లిరి. ఆ భాగవతోత్తమోత్తమునిపై లీలానుమేయంబుగన్. హరి మధ్యల్ సననైనటువంటి నడుము కలిగినటువంటి పురకామిని తతులు, ఆ పురంలో ఉండేటువంటి స్త్రీలందరూ సమూహాలన్నీ కూడా సౌధాగ్రంబులందుండి ఆ మేడల మీద నుండి భాస్వర చాలా వెలుగుతో ఉండేటువంటి అంటే చాలా పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి సిద్ధార్థ పసుపు కలిపినటువంటి అక్షతలు, తర్వాత ఫలాక్షత ప్రసవాలంటే చిన్న చిన్న చిగుళ్ళతో ఉండేటువంటివి, తరువాత దూర్వా అంటే లేత పచ్చి గడ్డి మొదలైనటువంటి వాటితో కలిపి దధ్యములు అంటే పెరుగు. ఆ పెరుగు కూడా మంగళకరమైనటువంటి వస్తువుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మంగళకరమైనటువంటి వస్తువులన్నిటిలోనూ కరవల్లి వాళ్ళు జల్లుతూ ఉంటే వాళ్ళ చేతుకుండేటువంటి మణి హేమ కంకణ ఝనత్కారంబు శోభిల్ల వాళ్ళు ఇలా జల్లుతూ ఉంటే వాళ్ళు చేతికి వేసుకున్నటువంటి మణి కంకణాలు గల్లు గల్లుమని గజ్జలు ధ్వని
చేస్తూ ఉంటే మణికంకణాలన్నీ కూడా ఝణత్కార క్రియలు చేస్తూ ఉంటే శోభిల్ల చల్లిరి, వాళ్ళందరూ చల్లారయ్యా. ఎవరి మీద అంటే ఆ భాగవతోత్తమోత్తమునిపై, భాగవతోత్తములందరిలో కూడా ఉత్తములైనటువంటి వాడు ఎవరాయన అంటే కృష్ణ పద ధ్యాన కేవలమృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. కృష్ణ పద ధ్యాన ఎప్పుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రంతో పులకించిపోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం చేసుకున్నటువంటి ఆ భగవతోత్తమునిపై చల్లిరి లీలానుమేయంబుగా అన్న తరువాత అప్పుడు ఆ ధ్రువుడు ఆ నగరంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించినటువంటి నగరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని పోతన గారు ఈ విధంగా, ఆ భవనం ఎలా ఉందంటే కాంచనమయ మరకత కుడ్యమణి జాల సంచయ రజిత సౌధములను, మొత్తం ఆ నగరం అంతా కూడా అక్కడ మేడలన్నీ కూడా కాంచనమయ మరకత, కాంచనం బంగారు గోడలకి, ఆ గోడలకు అంటించబడినటువంటి తాపించబడినటువంటి పచ్చలతోనూ మరకతాలతోనూ మణులతోనూ కూడా సంచయ రాజిత సౌధములను, అవన్నీ కూడా బ్రహ్మాండంగా వెలుగుతూ ఉన్నాయి. వరసుధా ఫేన పండుర రుక్మ పరికరోదత్త పరిచ్ఛద తల్పములను, దీనినే వేదవ్యాస మహర్షి ఈ విధంగా అనువాదం సంస్కృత శ్లోకంలో పయఫేన నిభాష్యయా దాంత రుక్మ పరిచ్ఛదా ఆసనాని మహర్షాణి యత్ర రుక్మా ఉపస్కరాః. ఆ భవనాలన్నీ కూడా దంతంతో చేయబడినటువంటి శయ్యాహ, పక్కలు, ఆ మంచాలన్నీ కూడా దంతంతో చేయబడి ఉన్నాయి. ఆ దంతం మీద చేయబడినటువంటి ఆ పక్కల మీద, ఆ మంచాల మీద పయఫెన నిభా పాల నురుగు లాంటి తెల్లనైనటువంటి దుప్పట్లు పరుపులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ పడుకునేటువంటి ఆ శయన మందిరంలోనూ తర్వాత ఆ హాల్స్లోనూ కూడా రుక్మ పరిచ్ఛదా, రుక్మ అంటే బంగారం, రుక్మిణి అంటాం కదా, రుక్మిణి అంటే ఏమిటంటే బంగారు వన్నెతో వెలిగిపోయేటువంటి ఆ భీష్మక రాజకుమార్తె, విదర్భ రాజకుమారు ఆవిడ రుక్మిణి. రుక్మ అంటే బంగారం, పరిచ్ఛద అనేక రకాలైనటువంటి ఆ బంగారు సామగ్రులతోనూ, మహార్హాణి ఆసనాని చాలా విలువైనటువంటి గొప్ప విలువైనటువంటి ఆసనాలతోనూ, రక్మాహ ఉపస్కరాహ రకరకాలైనటువంటి అక్కడ ఉండేటువంటి పాత్రలు, గిన్నెలు, చెంబులు, పళ్ళాలు ఇవన్నీ కూడా బంగారంతో వెలిగిపోతూ ఉండేటువంటి ఆ భవనాన్నే పోతన గారు వరసుధా ఫేన, ఫేన అంటే నురుగు, పాండుర అంటే తెలుపు, రుక్మ పరికరోద్దాత పరిచ్ఛద తల్పములను, అక్కడ ఉండేటువంటి ఆ తల్పాలు, ఆ మంచాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా ఫేన నురుగుతోనూ పాల రంగులో ఉండేటువంటివన్నీ ఉన్నాయా. అక్కడ ఆ గోడల్లో ఏమిటి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ సురతరు శోభిత సుఖపిక మిథునాళి గాన విభాసితోద్యానములను, అలా బయటకు ఒకసారి మనం చూసేటప్పటికీ ఆ భవనం, ఈ ధ్రువుడు ఉండేటువంటి భవనం చుట్టూ కూడా సురతరు దేవలోకంలో ఉండేటువంటి చెట్లతో శోభిత వెలుగుతూ ఉండేటువంటివి, ఆ చెట్ల మీద సుఖపిక మిథునాళి గాన విభాసితోద్యానములను, చిలకలు, గోరువంకలు, రకరకాలైనటువంటి పక్షుల యొక్క గానాల చేత ఉద్యానవనం అంతా కూడా కలకలలాడుతూ ఉంది. సుమహిత వైడూర్య సోపాన విమల శోభిత జల పూర్ణవపీ జయముల, అక్కడ చిన్న చిన్న కొలంలు, అక్కడక్కడ దిగుడు బావులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ దిగుడు బావుల్లోకి సుమహిత వైడూర్య సోపాన వైడూర్యాలతో కూడుకున్నటువంటి మెట్ల చేత విమల చాలా ప్యూర్ వాటర్తో శోభిత
వెలిగిపోతూ ఉండేటువంటి జలపూర్ణ వాపీచయములు. వాపి అంటే నూతులు, తర్వాత రకరకాలైనటువంటి కొలములు, ఇవన్నీ కూడా ఎంతో అందంగా వైడూర్యం మణులతో ఝిగేల్మంటూ ఉన్నాయి. వికచ కల్లారద దర్ అరవింద కైరవ ప్రదీపిత బక చక్రవాక రజహంస సారసకారండవాది జల విహంగ నినదాభిరామ పద్మాకరములు. అక్కడ కొంచెం దూరంగా చిన్న చిన్న కొలలు ఉన్నాయి. ఆ కొలంలో వికచ కల్హార అరవింద కైరవ రకరకాలైనటువంటి కలువలతోనూ, కమలాలతోనూ, పద్మాలతోనూ, తామరలతోనూ వికసించినటువంటి ఆ పుష్పాల యొక్క వీటి చేత ఆ కొలలన్నీ కూడా ఎంతో అందంగా, ఎంతో శోభాయమానంగా వెలుగులు జిమ్ముతూ ఉంటే వాటిల మీదకి హంస సారసకారండవాది జల విహంగ ఈ పక్షులన్నీ కూడా వచ్చి జక్కవలు, కొక్కెరలు, రాయించలు, బెగ్గురు పక్షులు, తర్వాత కన్నెలేళ్ళు మొదలైనటువంటి పేరు కలిగినటువంటి నీటి పక్షులన్నీ కూడా వాటి మీద వాలి రెక్కలు అల్లల్లలాడిస్తూ ఉంటే ఆ రాజభవనంలో నుంచి చూస్తూ ఉండేటప్పుడు ఎంతో మహత్తరమైనటువంటి పుష్పాలతోను, జలాలతోను, సుఖపికాదుల యొక్క రావాలతోనూ, పాటలతోనూ కూడా అది మహత్తరమైనటువంటి మణిదీప వర్ణంగా ఉన్నట్టుగా ఉంది. ఎక్కడైతే భక్తుడు ఉంటాడో ఇది గమనించవలసినటువంటి విశేషం. భాగవతోత్తమోత్తముడు కదా ఆయన. అటువంటి మహానుభావుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా, ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మహత్తరమైనటువంటి మణిదీపంలాగా, అమ్మవారి యొక్క స్థానంలాగా వికసిస్తూ ఉంటుంది అని చెప్పి ఆయన చేసి అందులోకి ఈ ధ్రువుడు, ఆ భవనంలోకి ధ్రువుడు వెళ్ళినప్పుడు చారు బహువిధ వస్తు విస్తారమొప్పాంగనాయుక్తమగుచు పెంపగ్గయించి అర్ధిదనరారు జనకు గృహంబు సొచ్చె నెలమి త్రిదివంబు సొచ్చు దేవేంద్రుపగిది. 5 ఏళ్ల పిల్లవాడు ఎలా ఉన్నాడే దేవేంద్రుపగిది, దేవతలందరికీ కూడా రాజైనటువంటి దేవేంద్రుడిలాగా 5 ఏళ్ల పిల్లవాడు చారు బహువిధ వస్తు విస్తారమొప్ప, అనేక రకాలైనటువంటి వస్తువుల యొక్క విస్తారం చేత వెలుగుతూ ఉండేటువంటి అంగనాయుక్తమగుచు, ఎంతోమంది చెలికత్తులు, అందమైనటువంటి స్త్రీల యొక్క సమూహాలతో అదంతా కూడా మెరిసిపోతూ ఉండేటువంటి అద్ధితనరారు, ఏది కోరితే అది దొరికేటువంటి అటువంటి జనక గృహంబు నెలమి త్రిదవంబు సొచ్చు దేవేంద్రుపగిది. త్రిదివంబు అంటే స్వర్గం, స్వర్గంలోకి దేవేంద్రుడు వచ్చినట్టుగా ఆయన వచ్చాడయ్యా అని పోతన గారు ఆ వ్యాస మహర్షి రాసినటువంటి 62, 63, 64 శ్లోకాల యొక్క విశేషాలన్నిటినీ కూడా ఇంత అందమైనటువంటి తెలుగు పద్యాల్లో ఆయన వివరించారు. దీనికే ఇప్పుడు 63వ శ్లోకంలో విదురుడికి మైత్రేయ మహర్షి అక్కడ ఉండేటువంటి ఉద్యానవనాన్ని గురించి చెప్తూ, ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైరమరద్రుమై కూజత్ విహంగ మిథునైర్గాయన్ మత్తమధువ్రతై. ఉద్యానాన్ని, ఆ ఉద్యానవనంలో కూజత్ విహంగ మిథునై, కూతలు కూస్తూ ఉండేటువంటి పక్షుల యొక్క జంటలు కూతలు కూస్తూ ఉన్నాయి అక్కడ. అంటే చిలకల జంట, కోయికల జంట, బెగ్గురు పక్షుల జంట, ఇలా రకరకాలైనటువంటి జంటలు ఎంతో ఆనందంతో ఆ ఉద్యానవనంలో కూస్తూ ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో అమరద్రుమై విచిత్రై, చాలా విచిత్రమైనటువంటి దేవలోకంలో ఉండేటువంటి ఆ వృక్షాల మీద ఇవన్నీ పూస్తూ ఉన్నాయి. ఇది భూమండలం, అక్కడ దేవతా వృక్షాలు వచ్చాయి అంటే ఏమిటన్నమాట, శ్రీ మహావిష్ణువుని చూసినటువంటి భక్తుడు వచ్చినప్పుడు ఆ భక్తుడిని ఆనందించడం కోసమని చెప్పి భూమండలంలో ఉండేటువంటి వృక్షాలు సహితం దేవతా వృక్షాల కింద ఆ శక్తిని అవి ఆపాదించుకొని, ఆ శక్తి దేవతా వృక్షాల యొక్క శక్తి, ఆ ప్రభావము, ఆ శోభ అంతా వాటిల్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వచ్చినటువంటి భక్తుడి యొక్క మహత్తరమైనటువంటి విష్ణు దర్శన ప్రభావం చేత వెలిగిపోతూ ఉండేటువంటి ఈ వెలుగుల యొక్క పుంజం అంతా కూడా ఆ చెట్లన్నిటినీ కూడా విచిత్రైర అమరద్రుమై కింద మార్చేసినట్టుగా మనం భావం చేసుకోవాలి.
మహారాజు కాబట్టి రకరకాలైనటువంటి లోకాల్లో నుంచి ఆ చెట్లు వచ్చి అక్కడ పెట్టారు అనేటువంటి విశేషం కూడా ఉంటుంది. తరువాత ఆ పువ్వుల మీద గాయత్ మధు మత్త మధువ్రతై, మదించినటువంటి మత్తు చేత సోలుతూ ఉండేటువంటి మధువ్రతై, మధువ్రతలు అంటే ఈ తుమ్మెదలు, ఈ తుమ్మెదలన్నీ కూడా గానం చేస్తూ ఉంటే విచిత్రై అమరద్రుమై రమ్యాణి, విచిత్రంగా ఉండేటువంటి ఆ దేవతా వృక్షాల దగ్గర పూసినటువంటి పువ్వుల మీద ఈ తుమ్మెదలు బ్రహ్మాండంగా గానం చేస్తూ ఉన్నాయి, పక్షులు గానం చేస్తూ ఉన్నాయ్యా అన్న తరువాత అక్కడ ఉండేటువంటి ఆ చెరువులు ఆ బావుల గురించి చెప్తూ వాప్యో వైడూర్య సోపాన పద్మోత్పలకుమద్వతీ హంసకారండవకులైర్జుష్టాశ్చక్రాహ్యం సరసై, వైడూర్య సోపానాలతో కూడుకున్నటువంటి ఆ కొలనులు, తర్వాత అక్కడ ఉండేటువంటి దిగుడు బావులు కూడా ఆ మెట్లన్నీ కూడా వైడూర్యాలతోనూ రత్నాలతోనూ పొదగబడి ఉన్నాయ్యా. అక్కడ ఆ చెరువుల్లోనూ ఆ దిగుడు బావుల్లోనూ కూడా పద్మ ఉత్పల కుమద్వతీ, పద్మాలు ఉన్నాయి, తర్వాత నల్ల ఉత్పలం అంటే నల్లవ కలువలు ఉన్నాయి, తెల్ల కలువలు ఉన్నాయి. వీటిల చేత వ్యాపించబడినటువంటి దిగుడు బావులు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి జలాశయాల్లో హంసకారండవకులై, హంసలు కారండవ పక్షులు గుంపుల చేత చక్రాహ్వసారసై, జక్కవ పక్షులు బెగ్గురు పక్షులు అవన్నీ కూడా అక్కడికి వచ్చి ఈ ధ్రువుడు వచ్చాడు, ఆ భగవంతుని చూసి వచ్చినటువంటి ఆ ధ్రువుడి యొక్క మహా తేజస్సు చేత అటు పక్షుల్లోనూ చెట్లలోనూ తుమ్మెదల్లోనూ పువ్వుల్లోనూ ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక ఒక శోభ అక్కడంతా వచ్చేసిన తరువాత అప్పుడు తండ్రి కొడుకులిద్దరూ ఓ విదుర వాళ్ళు తండ్రి ఆ కొడుకుని అడగడం ప్రారంభించాడు. అప్పుడు ఏం జరిగింది అంటే ఉత్తాన పాదో రాజర్షి ప్రభావం తనయస్యతం శ్రుత్వా దృష్ట్వా అద్భుతతమం ప్రపేదే విస్మయం పరం. ఇంతవరకు మాట్లాడడానికి అవకాశం లేకపోయిందిగా, వెంటనే ఆయన రాగానే గట్టిగా కౌగులించేసుకున్నాడు, కన్నీటితో గద్గదమైపోయింది భాష్మ. ఆ తర్వాత జనులందరూ కూడా కోలాహలం, పర్సనల్గా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. అటువంటి వాడిని ఏనుగు మీద ఎక్కించి వస్తూ ఉండేటప్పటికి పుర ప్రజలందరూ కూడా స్వాగత సత్కారాలు చేస్తూ ఉండేటువంటి అటువంటి సమయం అయిన తర్వాత ఈ ఇంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్టుగా రాజభవనంలోకి ధ్రువుడు ప్రవేశించిన తర్వాత ఉత్తానపాదో రాజర్షి అయినటువంటి ఉత్తానపాదుడు తనయస్య తమ్ అద్భుతతమం రే అబ్బాయి అని ఎప్పుడు మాట్లాడుతూ తన పుత్రుణ్ణి ఆ అద్భుతతమం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆయన చేసినటువంటి తపస్సు యొక్క ప్రభావం శ్రుత్వా, అప్పుడు ధ్రువుడు నాన్న ఇది ఈ విధంగా జరిగింది, నేను వెళుతూ ఉంటే నారద మహర్షి కనిపించి కాళిందీ నదీ తీరంలో మధువనానికి వెళ్ళు, మధువనం దగ్గర ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నాన్న నాకు ఆయన మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం చెయ్యడం వల్ల నాలో అనంతమైనటువంటి శక్తి ప్రభావం కలిగినట్టయింది. అయిన తరువాత అప్పుడు నారద మహర్షి నాకు పూజ ఏ విధంగా చేయాలి, అక్కడ ఉండేటువంటి ఫలాలతోనూ వాటిలతోనూ నేను ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. 2 నెలలు ఓన్లీ కింద పడినటువంటి పళ్ళని ఆకుల్ని తిన్నాను. ఆ తర్వాత ఒక్క నీటి మీదే బతికాను. ఆ తర్వాత గాలినే చేశాను. ఆ తర్వాత ఒంటికాలి మీద నిలబడి ఈ ద్వాదశాక్షి మంత్రోపాసన చేత
చేసేటప్పటికి నా తలలోంచి బ్రహ్మాండమైనటువంటి తేజస్సు అగ్ని ప్రభావం లాంటిది వెళ్ళి ముల్లోకాలని కూడా భయపెట్టేటప్పటికి, వాయుస్తంభన జరిగేటప్పటికి సకల లోకాల్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఇది ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సు అని నేను ఆ పిల్లవాడిని నేను ఆశీర్వదిస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి ఆయన ఆశీర్వాదం చేసి వాళ్ళందరినీ పంపించిన తర్వాత గరుత్మంతుడి మీద నీలమేఘ శ్యాముడైనటువంటి వాడు బంగారు కిరీటం ధరించి గరుత్మంతుడు రెక్కలు అల్లల్లాడిస్తూ ఉంటే దివ్యమైనటువంటి తేజస్సుతో నాన్న ఆయన నా ఎదురుగా వచ్చాడు అనేటువంటి అద్భుత తమం ప్రభావం శ్రుత్వా రాజర్షి ఉత్తానబాధ. ఇలాగ ధ్రువుడు చెప్పేటువంటి దాన్ని అంతటినీ కూడా అద్భుతతమైనటువంటి దానిని శ్రుత్వా విని తరువాత దృష్ట్వా, అలాగ ధ్రువుడు చెప్తూ ఉంటే తనకు తాను కూడా ఆ సమస్తమైనటువంటి దృశ్యాన్ని దృష్ట్వా చూచి పరం విస్మయం ప్రపేదే, చాలా ఆనందాన్ని చాలా ఆశ్చర్యాన్ని పొందేట. ఎవరు? రాజర్షి అయినటువంటి ఉత్తానపాదుడు, సాక్షాత్తు ఆ మనువంశంలో పుట్టినటువంటి వాడు. ఆయనకు కూడా ఎప్పుడూ కూడా దొరకనటువంటి దర్శనాన్ని తన కొడుకైనటువంటి 5 ఏళ్ల పిల్లవాడు కಣ್ಣಿಗೆ కంటినట్టు చెప్పేటప్పటికీ దానిని చూసి దృష్ట్వా పరమం విస్మయం ప్రపేదే, ఆయన కూడా చూశాడు అని చెప్పి వ్యాసభాగవతంలో ఆ విధంగా చెప్పబడింది. అంటే భావంతో, మనసుతో, ఊహతో కూడా మనం కూడా చూడగలిగినటువంటి ఆ దృశ్యాన్ని ధ్రువుడు ఆయనకి ఎక్స్ప్రెస్ చేశాడు. అయిన తర్వాత స్వామి ఏం జరిగింది అంటే వీక్ష్యోఢ వయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువః పతిం. ఓ విధిరా, ఇలాగ పిల్లవాడు 5 ఏళ్ల నుంచి రాజా ఆ ధ్రువుడికి ఊఢ వయసం, ఈ లోపల కొంతకాలం ఇలా జరిగిన తర్వాత ధ్రువుడికి వయసు వచ్చింది, యవ్వనం వచ్చింది. అలా యవ్వనం వచ్చినటువంటి ఆ ధ్రువుడిని చూసి రాజా తం ధ్రువం, ఆ ధ్రువుడికి వయసు వచ్చింది. ఊఢ వయస్సం అంటే పొందబడినటువంటి యవ్వనం గలవానిగా చూసి ప్రకృతినా మంత్రి మొదలైనటువంటి రాజ్యాధికారుల యొక్క సమ్మతం, మామూలుగా మంత్రిమండలం అని ఒకటి ఉంటుంది, ప్రకృతి మండలం అని ఒకటి ఉంటుంది. ప్రకృతి అంటే నేచర్ అని కాదండి, ఇక్కడ ప్రకృతులు అంటారు. ప్రకృతి అంటే ఏమిటనమాట, రాజుల యొక్క ఒకానొక క్యాబినెట్ని ప్రకృతి మంత్రులు అంటారు. ఇంకొకటి మంత్రిమండలి ఉంటుంది, ఒకటి గురువులు కూడా ఉంటారు. ఇలాగా 3 రకాలైనటువంటి సిస్టమ్స్తో రాజు పరిపాలన చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రకృతిన ఆ మంత్రుల మండలి అదొక క్యాబినెట్, వాళ్ళని ఈయన డిస్కస్ చేస్తే వాళ్ళందరూ కూడా సమ్మతించారు. తరువాత వాళ్లే కాదు, అనురక్త ప్రజం, అప్పుడు ప్రజల దగ్గర నుంచి కూడా ఆయన అనుమతి తీసుకున్నాడు ఉత్తానపాద మహారాజు. ఇదే విధంగా మనకి రామాయణంలో కూడా దశరథ మహారాజు మంత్రిమండలతోనూ, గురుమండలంతోనూ, ప్రకృతులతోనూ, తర్వాత అంతఃపురాల్లో ఉండేటువంటి అధికారులతోనూ, భార్యలతోనూ, తరువాత ప్రజల యొక్క దర్బార్ ఒకటి పెట్టి అప్పుడు దశరథ మహారాజు రాముడిని నేను రాజు చెయ్యాలని అనుకుంటున్నాను, ఒకవేళ కానీ మీకు ఇష్టం లేకపోతే, మీరు వద్దనుకుంటే, నా 4 కొడుకుల్లో ఎవరినైనా మీరు ఎన్నుకుంటే వాడినే నేను రాజుని చేస్తాను అనేటువంటి అత్యుత్తమమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం ఆ సిస్టమ్స్ అలా జరుగుతూ ఉండేవి. అదేవిధంగా ప్రకృతీనాం సమ్మతం మరియు అనురక్త ప్రజల యొక్క అనురాగం కలిగిన వానిగా వీక్ష్య గమనించాడు ఈ ధ్రువుణ్ణి, తర్వాత ఉత్తముణ్ణి, వీళ్ళిద్దరి గురించి కూడా హీ ఎంక్వైర్డ్ అబౌట్ దేర్ క్యారెక్టర్స్. యవ్వనం వచ్చినప్పుడు ఈ లోపల ధ్రువుడు రాజ్యంలోకి వెళ్ళడం, మొత్తం అన్ని చోట్ల చేయడం, అందరి గురించి కనుక్కుంటూ ఉండడం, ఇవన్నీ రామాయణంలో కూడా వస్తాయి. అలాగా ధ్రువుడు మమేకమైపోయాడు ప్రజలతో మమేకమైపోయి వాళ్ళ యొక్క కష్టసుఖాలు
సుఖాలు, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు మొత్తం అన్నీ కూడా తాను తెలుసుకునేప్పటికీ ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి అనురాగం కలిగింది. ఇది గమనించినటువంటి మంత్రులు కూడా ఎంతో సంతోషించి వాళ్ళ యొక్క ప్రకృతీనాం సమ్మతం, వాళ్ళు కూడా సమ్మతించారు. వాళ్ళే కాదు, అనురక్త ప్రజలు కూడా సమ్మతించిన తరువాత అది గమనించినటువంటి ఉత్తానపాద మహారాజు భువహపతిం చక్రే, అప్పుడు భూమండలానికి ధ్రువుణ్ణి రాజుగా చేశాడయ్యా అన్న తరువాత 67వ శ్లోకంతో మనకి చతుర్థ స్కందం 9వ అధ్యాయం పూర్తవుతున్నది. ఆత్మానాంచ ప్రవయసమాకల్కలయ్య విశాంపతి వనం విరక్త ప్రాతిష్టద్విమృషన్నాత్మనో గతిం. విశాంపతి ఆ రాజు ఆత్మానం తనను ప్రవయసం వయసు మీద పడినట్టుగా, అంటే దానికి ఇంక వయసు అయిపోయింది అని అకలయ్య గమనించేసేసి విరక్త విరాగంతో, అంటే ఇంకా వానప్రస్థాశ్రమం కోసం అని చెప్పి విరక్త వైరాగ్యం కలిగినటువంటి వాడే ఆత్మ యొక్క గతిం తత్వాన్ని అన్వేషించడం కోసం అని చెప్పి విమృశన్ ఆత్మవిచారం చేసుకుంటూ వనం ప్రాతిష్ఠత్, వనానికి ఉత్తానపాద మహారాజు వానప్రస్థాశ్రమానికి ఆత్మవిచారం చేసుకుంటూ పరమాత్మ ధ్యానంతో ఆయన సర్వ భోగాల్ని విడిచేసి వైరాగ్యంతో వనానికి వెళ్ళాడు అనేటువంటి 67వ శ్లోకంతో 9వ అధ్యాయం పూర్తవుతుంది. రేపటి కార్యక్రమంలో 10వ అధ్యాయం నుంచి చూసుకుందాం.